ఒక కొత్త చాప్టర్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది కదూ. వాళ్ళు కేవలం రాజులు మాత్రమే కాదు, ఒక పెద్ద నాగరికతకే పునాదులు వేశారు. సరే, మరి వాళ్ళకదేంటో ఆ చారిత్రక ప్రయాణంలోకి కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. చూడండి, ప్రముఖ చరిత్రకారుడు సర్దార్ పనిక్కర్ ఏమంటారంటే, ఒకవైపు నార్త్ ఇండియా మొత్తం విదేశీ దండయాత్రలతో అల్లకల్లోలంగా ఉంటే, అలాంటి టైంలో సౌత్ ఇండియాను అంటే దక్షిణాపథాన్ని మొత్తం ఒకటిగా చేసి శాంతిని నిలబెట్టిన ఘనత పూర్తిగా శాతవాహనులదే. వాళ్ళు కేవలం రాజ్యాల గెలవలేదు, ఆర్యావర్తాన్ని ద్రావిడ ప్రాంతాలతో కలిపారు. అంటే సాంస్కృతికంగా ఇండియా మొత్తానికి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళనమాట, ఒక హిస్టారికల్ బ్రిడ్జ్. ఒకటో రెండో సంవత్సరాలు కాదు, ఏకంగా 450 సంవత్సరాలు, 4.5 శతాబ్దాలపాటు వాళ్ల పాలన సాగింది. అంటే వాళ్ళెంత స్థిరంగా ఉన్నారో, వాళ్ల పరిపాలన ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు, అసాధారణమైన విజయం. అయితే ఇక్కడే అసలు పాయింట్. ఇంత పెద్ద సామ్రాజ్యం, 450 ఏళ్ల పాలన అంతా బానే ఉంది. కాని ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ల అసలు ఐడెంటిటీ ఏంటి? వాళ్ల మూలాలు ఎక్కడున్నాయి? వాళ్ల జాతి ఏది? అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అవును, ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈ మొత్తం విశ్లేషణ తిరుగుతుంది. శాతవాహనుల గుర్తింపు అనేది ఒక పెద్ద చిక్కుముడిలాంటిది. ఈ మిస్టరీకి కారణమేంటంటే, మనకు దొరికిన ఆధారాలే 2 వేరువేరు కథలు చెప్తున్నాయి. ఒకవైపేమో మన పురాణాలు ఒకలా చెబితే, వాళ్లు స్వయంగా వేయించుకున్న శాసనాలు, వాళ్ల నాణేలు అవి పూర్తిగా వేరే కథ చెప్తున్నాయి. మరి ఏది నిజం? ఇక్కడ ఈ వైరుధ్యం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన పురాణ గ్రంథాలు వాళ్లను ఆంధ్రులు అని క్లియర్గా చెప్తున్నాయి. కాని ఇక్కడే ఉంది ట్విస్ట్. వాళ్లు వేయించుకున్న శాసనాల్లోగాని, వాళ్ల నాణాల మీదగాని ఎక్కడ ఒక్కసారి కూడా ఆంధ్ర అనే పదం కనబడదు. వాళ్లు తమని తాము ఎప్పుడూ శాతవాహనులు అనే చెప్పుకున్నారు. చూసారా, ఇక్కడ్నుంచే అసలు డిబేట్ స్టార్ట్ అయింది, ఒక పెద్ద హిస్టారికల్ ఆర్గ్యుమెంట్. సరిగ్గా ఈ తేడానే పట్టుకున్నారు కొంతమంది ఆధునిక చరిత్రకారులు, ముఖ్యంగా విఎస్ సుక్తంకర్ లాంటివాళ్లు. ఆయన ఏమన్నారంటే, శాతవాహనులు ఆంధ్రులు అనే మాట కరెక్ట్ కాదు అని గట్టిగా వాదించారు. ఆయన వాదన ఊరికే గాలిలో చెప్పింది కాదు, కొన్ని గట్టి ఆధారాలతోనే ముందుకొచ్చారు. ఏంటో ఆ ఆధారాలు చూద్దాం. సుక్తంకర్ గారి ఆర్గ్యుమెంట్స్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. 1, వాళ్ల శాసనాల్లో ఎక్కడా ఆంధ్ర అని లేదు. 2, ఖారవేలుడి లాంటి ఇతర రాజుల శాసనాల్లో కూడా వాళ్లను ఆంధ్రులని పిలవలేదు. 3, వాళ్ల మొట్టమొదటి నాణేలు, శాసనాలు దొరికింది కూడా ఆంధ్ర ప్రాంతంలో కాదు, మహారాష్ట్రలో. సో ఆయన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, వాళ్ళు ఆంధ్రులు కాదు, వాళ్ళు ఆంధ్ర భృత్యులు, అంటే ఆంధ్రుల దగ్గర సేవకులుగా పనిచేసి ఆ తర్వాత అధికారం చేజిక్కించుకున్నారు. ఇది గమనించండి, ఇది కేవలం వాళ్ళ జాతి గురించే కాదు, వాళ్ళ సోషల్ క్లాస్, వాళ్ళ సామాజిక మూలాల గురించిన పెద్ద ప్రశ్న. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. చరిత్రలో ఎప్పుడూ అంతే కదా, ఒక వాదన ఉంటే దానికి ప్రతివాదన కూడా ఉంటుంది. సుక్తంకర్ సిద్ధాంతాన్ని ఛాలెంజ్ చేస్తూ చాలా కొత్త ఆధారాలు, ఇంకా డీప్ అనాలిసిస్ వచ్చాయి. మరి ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటో చూద్దాం. డాక్టర్ ఎం గోపాలాచారి అయితే సుక్తంకర్ వాదనని ఒకే ఒక్క మాటతో కొట్టిపడేశారు. ఏమన్నారంటే, అదంతా కేవలం గాలిలో పేల్చిన మాట అని, అంటే దానికి సరైన బేస్ లేదు, కేవలం ఒక ఊహ మాత్రమే అని ఆయన అభిప్రాయం. ఈ ఒక్క కామెంట్ మొత్తం డిబేట్ని టర్న్ చేసింది, మళ్లీ పురాణాలు చెప్పిన కథకే బలం చేకూరింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఒకటుంది. శాతవాహన, ఆంధ్ర అనేవి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. ఎలాగంటే, శాతవాహన అనేది వాళ్ల వంశం పేరు, అంటే వాళ్ల ఇంటి పేరు లాంటిది. ఉదాహరణకి ట్యూడర్, మింగ్ డైనాసిటీ అన్నట్టు. ఇక ఆంధ్ర అనేది వాళ్ల జాతి పేరు, అంటే వాళ్ల ప్రజల గురించిన పేరు. ఒకే మనిషికి ఇంటి పేరు, జాతి పేరు ఉండొచ్చు కదా. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. మొత్తం డిస్కషన్కి గుండెకాయలాంటి పదం ఆంధ్ర భృత్య. ఈ ఒక్క పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేదానిమీదే మొత్తం ఆధారపడి ఉంది. ఎందుకంటే సంస్కృత గ్రామర్ ప్రకారం దీనికి 2 వేర్వేరు అర్థాలు వస్తాయి. ఇది చాలా చాలా కీలకమైన తేడా. మొదటి అర్థమేంటి? ఆంధ్రుల యొక్క సేవకులు, అంటే వాళ్ళు వేరే జాతివాళ్లు, ఆంధ్ర రాజుల కింద పనిచేశారు అని. ఇక రెండవ అర్థం చూడండి, సేవకులుగా ఉండిన ఆంధ్రులు, అంటే వాళ్ళు జాతి ప్రకారం ఆంధ్రులే, కాని వాళ్ల ప్రస్థానం ఒక సేవక వర్గం నుంచి, ఒక సబార్డినేట్ లెవెల్ నుంచి మొదలైంది. చూసారా, ఇది వాళ్ల జాతి గురించి కాదు, వాళ్ల సోషల్ క్లాస్ గురించి చెప్తోంది. మరి ఈ రెండిట్లో
ఏది కరెక్ట్? దీనికి సాక్ష్యం మన భాగవత పురాణంలోనే దొరుకుతుంది. అక్కడ ఏమనుందంటే, శాతవాహన వంశాన్ని స్థాపించిన వ్యక్తి ఆంధ్రజాతికి చెందినవాడు, కాని మొదట్లో ఒక సేవకుడు అని చాలా స్పష్టంగా ఉంది. అంటే రెండవ అర్థమే కరెక్ట్ అని పురాణమే చెప్తోంది. ఒక్క భాగవతమే కాదు, మత్స్యపురాణం కూడా సేమ్ ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తోంది. సరే, ఇంకో ప్రశ్న వస్తోంది. వాళ్ళు ఆంధ్రులైతే మరి వాళ్ళ శాసనాల్లో ప్రాకృతమెందుకు వాడారు? తెలుగు వాడాలి కదా. దీనికి కూడా సింపుల్ ఆన్సరుంది. వాళ్లకంటే ముందు మౌర్యులున్నారు కదా, వాళ్ల అధికార భాష ప్రాకృతం. అదొక ఇంపీరియల్ లాంగ్వేజ్ అన్నమాట. ఆ వారసత్వాన్ని వీళ్లు కూడా కంటిన్యూ చేశారు అంతే. అది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అంతే తప్ప అదే వాళ్ల మాతృభాష అని కాదు. ఇక ఫైనల్గా ఒక తిరుగులేని ఆధారం. రీసెంట్గా కొన్ని శాతవాహనుల నాణేలు దొరికాయి. వాటిమీద రాజుల పేర్లు ఒకే నాణెం మీద 2 భాషల్లో ఉన్నాయి. ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్ అయిన ప్రాకృతం, రెండోది దేశీ అని పిలిచే లోకల్ లాంగ్వేజ్. మరా దేశీ భాష ఏంటి? అదే మన ప్రాచీన తెలుగు అని పండితులు చెప్తున్నారు. ఇది కదా అసలైన ఫిజికల్ ఎవిడెన్స్. వాళ్ల ఆంధ్ర మూలాలకి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఏం కావాలి? సరే, ఇప్పటిదాకా 2 వైపులా వాదనలు చూశాం. ఒకవైపు ఆంధ్ర పదం లేదనే వాదన, మరోవైపు పురాణాలు, గ్రామర్, చివరికి నాణేలు. ఈ సాక్ష్యాలన్నిటినీ కలిపి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే పురాణాలు చెప్పిన కథే సరైనది అనిపిస్తోంది. శాతవాహన, ఆంధ్ర అనేవి వ్యతిరేక పదాలు కావు. పురాణాలేమో వాళ్ల ఫౌండర్ ఒక సేవకవర్గం నుంచి వచ్చిన ఆంధ్రుడని స్పష్టంగా చెప్తున్నాయి. 2 భాషలున్న నాణేలేమో వాళ్లకి తెలుగుతో ఉన్న లింక్ని చూపిస్తున్నాయి. కాబట్టి శాతవాహనులు జాతీరీత్యా ఆంధ్రులే. వాళ్ల వంశస్థాపకుడు ఒక సామాన్య స్థాయి నుంచి, బహుశా ఒక సేవకవర్గం నుంచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టే స్థాయికి ఎదిగాడు. ఇది వాళ్లని తక్కువ చెయ్యదు. నిజానికి వాళ్ల ప్రస్థానమెంత గొప్పదో చూపిస్తుంది. ఆనాటి సోషల్ మొబిలిటీకి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మొత్తం మీద ఈ విశ్లేషణ మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. చరిత్ర అంటే కేవలం రాజుల కథలు, యుద్ధాల కథలు కాదు. కొన్నిసార్లు ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క గుర్తింపు, వాళ్ల సామాజిక నేపథ్యం మొత్తం భృత్య లాంటి ఒకే ఒక పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది కదా. అంటే ఒక పదం యొక్క అర్థ వివరణే ఒక జాతి యొక్క సామాజిక వర్గ చరిత్రను ఎలా తిరగరాయగలదో ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది.